ఉన్నాం. విబిఎస్ మొదటి దినము ఉదయకాలంలో మాకుతో మాట్లాడినటువంటి ఈ యొక్క లేఖన భాగాలను బట్టి, నేర్పించిన కథను బట్టి, నేర్చుకున్న పాటలు బట్టి వందనాలు చేయించుకుంటున్నాం. ఇక మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకోబోయేటువంటి యొక్క కథ విషయంలో సహాయం దయచేయండి. మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడాను మీ చేతికి అప్పచెప్పుకుంటూ వస్తున్నాం. సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఎక్కడైతే మోకరించారో అక్కడే కూర్చోవాలి. ఎవరు కూడా ఇటు అటు చూడొద్దు, ఎవరితోనూ కూడా మాట్లాడొద్దు. ఇంకా మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సిస్టర్స్, గర్ల్స్ ఒక్కరు కూడా మాట్లాడలేదు. బాయ్స్లో నుంచే, అది కూడా ఈ 2 లైన్ల నుంచి మాటలు వస్తున్నాయి నాకు. ఓకేనా? ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి కథను నేర్చుకోబోతున్నాం. ఏం చేస్తున్నామమ్మా? ఒక ప్రత్యేకమైనటువంటి కథ. ఈ కథలోనే ఏంటంటే ఒక తండ్రి ఉంటాడు. తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఎంతమంది కుమారులు చెప్పండి? 2 కుమారులు. అందులో పెద్దవాడు, చిన్నవాడు. ఇక చిన్నవాడిని కూర్చున్నటువంటి సంగతి గురించి మనం తెలుసుకుంటాం. ఈ కథలో ఎవరి గురించి తెలుసుకుంటామమ్మా? చిన్నవాడు, తండ్రి యొక్క చిన్న కుమారుడు గురించి మనం తెలుసుకుంటాం. ఇక కథలో మనం చూసినట్లయితే ఈ యొక్క కథలోని చిన్న కుమారుడికి పేరు అనేటువంటిది ప్రత్యేకంగా పెట్టలేదు. అయితే ఈ కథ ఎక్కడిది అనే విషయం చెప్తుంటే అందరూ ఆలకించాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనము భూమి మీద ఏ విధంగా జీవించాలి అని తెలియపరిచే క్రమంలో దేవుని యొక్క బిడ్డలకి అనేకమైనటువంటి ఉపమానాలు లేకపోతే చిన్న చిన్న కథలు చెప్పడం జరిగింది. అటువంటి కథలలో ఈ కథ ఒకటనమాట. ఈ కథ ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరికి? శిష్యులకా? మన కాదా? అందరికీ. భూమి మీద ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, అంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలని అంటే మనం ఏ విధంగా సిద్ధపడాలో దాన్ని అవగాహన చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక కథ అన్నమాట. ఈ కథలో ఏంటంటే తండ్రి ఉంటాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఈ కుమారుల్లో చిన్నవాడిని కూర్చున్నటువంటి కథ అన్నమాట ముఖ్యంగాను. అయితే ఈ చిన్నవాడు యొక్క ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంటుందంటే దాన్ని ఆధారంగా చేసుకొని ఆ ప్రవర్తన కానీ నాలో ఉన్నదేమో, నా ఆలోచన అలాగ ఉన్నాయేమో, నా నడవడిక అలాగ ఉన్నదేమో అనేసి మనకి మనమే పరిశీలన చేసుకోవాలి. అందుకే ఈ కథలోని ఆ చిన్న కుమారుడికి పేరు పెట్టలేదు. ఒకవేళ ఆ పేరు మనదైనమో చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. అర్థమవుతున్నదా? చూడండి. ఇక చిన్న కుమారుడు కూర్చున్న విషయం చూసినట్లయితే ఇలా చూడండి. ఇక్కడ మీకు ఎవరు కనిపిస్తున్నారు? ఒక పెద్ద ఆయనే తండ్రి. తండ్రి దగ్గరికి చిన్న కుమారుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన కోపంగా ఉన్నాడు కదా, చాలా కోపంగా ఉన్నాడు. ఎలాగొచ్చాడట? నాన్న, ప్రతి విషయంలోనూ కూడా నేను ఏది అడుగుతుంటే డబ్బులు నాకు ఇవ్వడం లేదు, అక్కడికి వెళ్ళొద్దు అంటావు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటావు, అని కంట్రోల్ చేస్తూ ఉంటావు అనేసి ఏం చేస్తా చిరుబుర్లు ఆడుతూ ఉన్నాడు అన్నమాట. చూస్తూ వస్తుంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నది? మౌంటైన్స్. ఇంకెవరున్నారు అక్కడ? కుమారుడే చూస్తూ వస్తున్నాడు అన్నమాట. దేని చూస్తున్నాడు? లోకాన్ని చూస్తూ వస్తున్నాడు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకో ఫోటో కూడా ఉన్నది. ఇక్కడ చూసారా? పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు.
ఏం చేస్తున్నాడు తండ్రి? ఏం చేస్తున్నాడు? ఏదో వస్తువు ఇస్తున్నాడు కదా. ఏంటది అని అంటే డబ్బు. ఎందుకనంటే ఇక్కడ చిన్న కుమారుడుని వాళ్ళకి తండ్రి, వాళ్ళకి అన్నయ్య ఏం చేస్తున్నారని అంటే ఎంత ఇష్టం తండ్రి కుమారుడు అంటే కదా. ఇప్పుడు కుమారుడు ఎంత ఇష్టమైనా సరే కూడా అడిగిందల్లా తల్లిదండ్రులు ఇస్తారా? అది మనకి ఎంతవరకు అవసరమో, అది ఏమైనా అపాయం కలిగజేస్తుందో ఆలోచించి ఇస్తారు. అవునా కదా. మీరు చాలామంది నాకు ఏదో గన్నకాలు ఉన్నారనుకోండి కొనిస్తారేటి, కత్తికాలు ఉన్నారనుకోండి కొనిస్తారా? అమ్మ ఏం కోసుకుంటాడేమో అనేసి. ఎవరు? నేను పిక్నిక్ వెళ్తాను, ఇక్కడ జలపాతాలు ఉన్నాయి, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తానండి పంపిస్తారా? మీరు ఏమనుకుంటారు? అందరూ వెళ్తున్నారు, నన్ను మాత్రం పంపించడం లేదు అనేసి తండ్రి మీద అమ్మ మీద మనం ఏం చేస్తూ ఉంటాం? చిన్నబుచ్చుకుంటాం, కోపడుతూ ఉంటాం. అవునా కదా. కానీ వాళ్ళు ఎందుకు పంపించట్లేదు? ఏమైనా అపాయం వస్తుందేమో అనేసి ఏం చేస్తూ ఉంటారు? కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలా కంట్రోల్ చేయడం అనేటువంటిది ఎవరికి ఇష్టం లేదు? ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? ఈ చిన్న కుమారుడికి ఇష్టం లేదు. అన్నయ్యే కంట్రోల్ చేస్తున్నాడు, అన్నయ్య కూడా తిడుతున్నాడు, దెబ్బలాడుతున్నాడు. నాన్నేమో డబ్బులే తెస్తున్నాడు కానీ నాన్న కూడా నన్ను ఎటు కూడా వెళ్ళనివ్వడం లేదు అనేసి ఆలోచించుకుంటూ ఉన్నాడు అనమాట. వస్తుంటే ఏమైందని అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఎవరున్నారు అక్కడ? తనతో పాటు ఎవరున్నారు? ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్తో చర్చించాడు, ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటూ వస్తున్నాడు కదా. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఏరా నువ్వు ఎక్కడ కూడా మాతో రావడం లేదు అనేసి రకరకాలుగా అబ్బాయితో మాట్లాడుతూ వస్తుంటే ఏం చేస్తూ వచ్చాడనంటే అబ్బాయి, ఇలా కాదు, నేను ఇలా ఉంటే ఎప్పుడు నా జీవితం ఇంకెలాగా ఉంటుంది అనేసి ఏం చేస్తూ వచ్చాడు? సొంతంగా నిర్ణయం తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తూ వచ్చాడు? నాన్న, నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇచ్చేయి. మీ ఇద్దరం అన్నదమ్ములం కదా, అన్నయ్యకి రావాల్సింది ఎంత, నాకు రావాల్సింది ఎంత, నేను పెద్దవాడిని అయ్యాను, నేను ఏం చేస్తాను? నేను మీ యొక్క ఆదేశాలను నేను భరించలేకపోతున్నాను, నేను ఫ్రీగా ఉండలేకపోతాను, నేను సంతోషంగా ఉంటాను. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నీకంటే ఎక్కువ సంపాదిస్తాను, ఎంతో సంతోషంగా ఉంటాను అనేసి ఏం చేసి వచ్చాడు? తండ్రి మాటని పెడచెవి పెట్టి ఏం చేస్తూ వచ్చాడట? నా ఆస్తి నాకు ఇచ్చేయి అనేసి తండ్రి దగ్గర గొడవ పెట్టేటప్పటికి తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? సరే, మరి పెద్దవాడు అయ్యాడు, 18 సంవత్సరాలు నిండాయి కదా, తన కాళ్ళ మీద తను నిలబడతానన్నాడు. తండ్రికి తెలుసు, ఆడు చిన్నతనం నుంచి చూస్తున్నాడు కదా, ఇంకా నీకు ధైర్యం సరిపోదు, బలం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు, లోకంలో ఉండలేవు అనేసి ఎంత నచ్చ చెప్పినా సరే కూడా విన్నాడా? వినలేదు. వినకుండా తనకి ఏదైతే ఆస్తి వచ్చిందో దాన్ని పట్టుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోవడం చూస్తున్నాం. అన్నయ్య కూడా బాధపడతా వస్తున్నాడు పక్కన. అరే తమ్ముడు వెళ్ళిపోతున్నాడే, ఆస్తిని తీసుకుని వెళ్ళిపోతున్నాడే, ఎలా బతుకుతాడు ఏంటో అనుకుని బాధపడుతున్నాడు. కానీ వెళ్ళిపోవడం అనేటువంటి జరిగిన తర్వాత చూస్తే చూసారా, కుమారుడు వెళ్ళిపోతూ ఉంటుంటే ఎవరు? తండ్రి ఏం చేస్తున్నాడమ్మా? సంతోషపడుతున్నాడా? వెళ్ళిపోతున్నాడు కుమారుడు. వెళ్ళిపోతూ ఉంటుంటే ఎంతో యాతనతోటి బాధపడుతూ వస్తున్నాడు అనమాట. వస్తున్నాడు. చూడండి తర్వాత ఏమైందో ఇక్కడ చూడండి సార్. ఏం చేస్తున్నాడు? తనకున్నటువంటి డబ్బులన్నిటి కూడా తీసుకుని చక్కగా స్నేహితులతో ఏం చేస్తున్నాడు? ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? సరదాలు, సంతోషాలు కదా. చూడండి ఇక్కడ గుర్రం పందాలు గట్ట ఆడుతూ వస్తున్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బెట్టింగ్లు ఆడుతూ వస్తున్నాం, మొబైల్స్లో గేమ్లు ఆడుతూ వస్తుంటున్నాడు. రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేస్తుందట. వస్తుందా? వస్తుంది. రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు పెట్టామనుకో 100 రూపాయలు వస్తుంది. 100 పెడితే 1000 రాదు. ఏమవుతుంది? వాళ్ళు మనకి ఏం చేస్తారు? ముందు మనకి మభ్య పెడతారు. అమ్మో రూపాయి పెట్టాను కదా, నాకు 10 రూపాయలు వచ్చింది. 10 రూపాయలు పెట్టగానే ఎంత వచ్చింది? 100 వచ్చింది. మనం ఏం చేస్తాం? అప్పుడు
అబ్బా భలే వస్తుంది, తక్కువ డబ్బులు ఎందుకు, నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అని డబ్బులు తీసుకుని ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఒంటి మీద ఎక్కడ చూసినా జేబులో చేయి పెడితే డబ్బులు వచ్చేస్తూ ఉండేవి. ప్రతి జేబులో కూడా 500 కాగితాలే. బ్యాంక్ అకౌంట్లో బోల్డ్ వేల వేల డబ్బు, లక్షల లక్షల డబ్బు ఉన్నది కదా. డబ్బు గట్ట ఉంటుంటే వాడితోటి ఈ విధంగా పందాలు గాయటం, స్నేహితులతో కలిసి జలసాలు చేయటం, చెడు వ్యసనాలు ఇష్టం వచ్చినట్టుగా మరి త్రాగటం, తినటం, హోటల్ అంట తిరగటం, ఈ విధంగా తన దగ్గర ఉన్న ధనాన్నంతటిని కూడా ఏం చేస్తూ వచ్చాడు, ఖర్చు పెట్టుకుంటూ వచ్చాడు కదా. ఏం చేస్తూ వచ్చాడని చెప్పండి, అర్థమవుతుంది అందరికీ. బాగా కూర్చోవాలి. ఏం చేస్తూ వచ్చాడమ్మా, ఖర్చు పెడతా వచ్చాడు కదా. ఏమైనా వ్యాపారం చేశాడా, వ్యాపారం చేయలేదట. ఏ వ్యాపారం చేశాడట, మంచి వ్యాపారం చేయలే. ఏ వ్యాపారం, దుర్వ్యాపారం చేశాడంట కదా. మనం కష్టపడుకోకుండా ఏదైతే డబ్బులు సంపాదించాలనుకుంటామో అవన్నీ కూడా దుర్వ్యాపారాలే. అర్థమవుతున్నదా. కష్టపడుకోకుండా డబ్బులు సంపాదించే ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నామో అవన్నీ ఏమవుతాయి చెప్పండి, దుర్వ్యాపారాలు అవుతూ ఉంటాయి. అటువంటి పనులే అబ్బాయి ఏం చేస్తూ వచ్చాడు, చేస్తూ వస్తున్నాడు అనమాట. ఇగో గుర్ర పందాల మీద పెట్టడం, క్రికెట్ల మీద బెట్టింగ్లు పెట్టడం, వీటన్నిటి మీద కూడా తన డబ్బుని అంతటిని కూడా ఖర్చు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. జరుగుతూ ఉంటుంటే ఇలా చూడండి ఏమైతే వచ్చింది, చివరికి ఇదిగో అండి ఫ్రెండ్స్ని చక్కగా పోషించాడు, అందరూ కూడా దగ్గరికి వచ్చారు, అయిపోయింది అంతాను. తనకున్న పరిస్థితి అందుకు చక్కగా చెప్తున్నాడు. డబ్బులను అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు నాతోటే ఉంటారు అనుకుంటున్నాడు కదా, అనుకున్నాడు. ఏమైంది చూడండి ఒకసారి, చక్కగా బుర్రగోకుంటున్నాడు. చూడండి ఒకసారి, ఎందుకు ఏమైనా వాళ్ళందరూ ఉన్నారా, ఇందాచు ఎంతో సంతోషంగా, అబ్బా నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత తెలివైనవాడివి, నువ్వు మా స్నేహితుడిగా దొరకడం అదృష్టం, తెల్లారులేగితే నువ్వే గుర్తుకొస్తున్నావు, మరి ఖర్చు పెడుతుంది పుత్రుడా, టిఫిన్లు తీసుకెళ్తుంటాడు, భోజనాలు తీసుకెళ్తూ ఉంటాడు, అన్నీ కొనిస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు అన్నీ అయిపోయింది, ఏమైంది ఇప్పుడు, వాళ్ళందరూ ఉన్నారా, ఏం చేస్తున్నారు చూడండి, జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు. నాన్న ఇప్పుడే వస్తాం, ఇక్కడే ఉండు, మా నాన్న ఫోన్ చేశాడు, మా నాన్నకి నాకు ఏదో పని అప్పచెప్పాడు, ఆ పని చెయ్యాలి, నువ్వైతే మీ నాన్న వదిలేసావు, మేము మాత్రం మా తండ్రి మాటను ఆలకిస్తామనే వాళ్ళందరూ ఏమయ్యారు, తిరిగి వెళ్ళిపోయారు. ఒంటరివాడు అయిపోయాడు. ఇక్కడ చూసారా ఎలా ఉన్నాడు అబ్బా, ఒంటరివాడు అయిపోయాడు. తర్వాత చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇది ఫోటోలో ఇంకో విషయం మీరు గమనించారు. చూడండి పక్కన ఏమున్నదో, కిందకి ఏం కనిపిస్తున్నాయా, ఎముకలు గట్ట ఏవో కనిపిస్తున్నాయి, జంతువులు చనిపోయినట్టుగాను. ఎందుకట ఆ ఊర్లో ఏమొచ్చింది చెప్పండి, ఇప్పుడు కరువు వచ్చింది. ఏమొచ్చింది, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈయన దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఏదో పని చేసుకోవాలనుకుంటే ఏదైనా పని చేయాలనుకోండి, పని వచ్చిన వల్ల పెడతారు, అవునా కదా. ఇప్పుడు మనకి ఇక్కడ మన ప్రాంతంలో ఏం చేస్తూ ఉంటాం, వరి గట్ట పండిస్తాం. వరి పండిస్తామా, వరి ఎవరు పండిస్తారు, ఎవరు పని చేస్తారు, దున్నటం వచ్చిన వాళ్ళు, అవునా. ఓడ్చడం, దాన్ని ఏమంటారు, నారు వేయటం, ఇవన్నీ కూడా ఎవరికైతే వచ్చో వాళ్ళే పనిలోకి పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ అబ్బాయికి ఏమైనా పని వచ్చా, ఏ పని రాదు. ఏమైనా పని నేర్చుకున్నాడు ఏంటి, ఏం చదువుకోలేదు, ఎవరి మాట ఆలకించలేదు, ఎవరంటే భయం లేదు, డబ్బులున్నాయి ఖర్చు పెట్టాడే తప్ప ఏ పని నేర్చుకోలేదు, ఏ చదువు కూడా చదువుకోలేదు కదా. కాబట్టి ఎవరు కూడా పనిలోకి పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకుందాం అనే సరే కూడా అది కరువు కాలం. ఎంతో మరి కరువు కాలంలోనూ ఏదైనా పెట్టాలనే సరే కూడా, ఇవ్వాలనే సరే కూడా, కొనుక్కోవాలనే సరే కూడా చాలా ఖరీదుతో కూడుకునిగా ఉంటుంది, అవునా కదా. ఏదైనా కొనుక్కు తినాలనే సరే కూడా అది ఎలా ఉంటుంది, చాలా ఖరీదుగా ఉంటుంది. ఎందుకు, కరువు సమయం కాబట్టి. ఏదైనా పని చేసుకుందామని అంటే ఏ పని కూడా దొరకటం లేదు. ఒకవేళ పని దొరికినా సరే కూడా అబ్బాయికి ఏం రాదు, చదువు లేదు, తెలివితేటలు లేవు, పని కూడా ఏమీ రాదు. ఏమున్నదట చివరికి, ఎవరో చేయలేనటువంటి పని.
అసహ్యమైనటువంటి పని ఒకటే ఉన్నది. ఏంటో పని చెప్పండి? చూడండి సరే, ఇక్కడ చూసారా? ఏం కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తున్నాయి అక్కడ? పందుల గుంపు కనిపిస్తూ ఉన్నది కదా. ఆ పందులు మేపడానికి మాత్రమే పనికొచ్చాడు. ఎందుకనంటే అటువంటి అసహ్యమైనటువంటి పనిని ఎవరు కూడా చేయలేరు. కాబట్టి ఆ అసహ్యమైనటువంటి పని ఇక్కడికి వచ్చింది. తండ్రి ఇంటి దగ్గర ఎంతో సమృద్ధి ఉన్నది కదా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఎంతో సంతోషం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఏమున్నది? ఏమన్నా చెప్పండి? సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది, జ్ఞానం ఉన్నది, కాపుదల ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఆ పని చేయకు, అది మంచిది కాదు, ప్రమాదం అని చెప్తున్నాడు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు కూడా ఏ చెప్తూ ఉంటాయి? అటువంటి అబద్ధాలు ఆడకూడదు, అటువంటి చెడ్డ పనులు చేయకూడదు, ఇలా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేము అనేసి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు? అవన్నీ బైబిల్ వాక్యాలు పక్కన పెట్టి ఆదివారం చర్చి ఎగ్గొట్టేసేసి సండే స్కూల్ వెళ్ళడం మానేసేసి ఏం చేస్తూ ఉంటారు? బయటికి వెళ్ళి ఇంకేదో రకంగా సంతోషంగా అందరిలాగా మనం కూడా ఉండాలనేసి జీవిస్తూ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు తండ్రి మాట వినకపోవడాన్ని బట్టి, యేసు ప్రభు వారి యొక్క మాట వినకపోవడాన్ని బట్టి ఏమవుతుంది? ఇటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎవరికి? ఆ చిన్న కుమారుడికి. ఆ ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ చిన్న కుమారుడికి పరిస్థితుల గురించి చూడండి. ఇప్పుడు ఎంతో అసహ్యంగా ఉన్నదన్నమాట. అయితే ఇలా ఉన్నప్పుడు ఏమైందనంటే, ఇలా చూడండి, చూసారా? ఏం కనిపిస్తుందమ్మా? పందుల మధ్యనే కూర్చుని ఉన్నాడు. దేనికోసం? ఆహారం కోసం. పందులు తినే ఆహారం తినగలమా? మనిషి తినగలరా? పందులు ఏంటంటే కదా, పొట్టు, గింజి, కుడితి ఇలాంటివి చెత్త చెదరని తింటూ ఉంటాయి కదా. ఆకలి ఏమి నకనకలాడుతుంది. బయటికి వెళ్ళి ఏమైనా అడుక్కుందామని అంటే కరువు కాలం, ఎక్కడ ఏమి పండలేదు కదా. ఎవరిది వాళ్ళకే సరిపోతుంది తప్ప పక్కనున్న వారికి పెట్టడానికి ఆ పరిస్థితులు ఏమి కూడా అనుకూలంగా లేవు. ఒకవేళ కొనుక్కొని తిందామనేసరికి కూడా బోర్డు అంత డబ్బు కావాలి. కొనుక్కోవాలంటే డబ్బు కావాలి. డబ్బు ఎలాగో వస్తుంది? పని చేస్తూ వస్తుంది. పని లేదు. ఏం చేసి వచ్చాడట? ఆకలి తట్టుకోలేక పందులు ఏవైతే తింటాయో వాడితో పాటుగానే నేను కూడా తింటాననేసి బయలుదేరాడు. పందుల ఆహారమే తనకి ఆహారంగా చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. తినగలుగుతున్నాడా? తినలేకపోతున్నాడు. మాటికి కూడా గుర్తుకొస్తున్నాడు. ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నారు? ఎవరు గుర్తుకొస్తున్నారు చెప్పండి? తన ఇల్లు, తన సొంత ఇల్లు, తను ఏదైతే విడిచిపెట్టాడో ఆ ఇల్లు గుర్తుకొస్తుంది. ఇంటి దగ్గర ఎవరెవరు ఉన్నారు? నాన్న గుర్తుకొస్తున్నాడు, అన్నయ్య గుర్తుకొస్తున్నాడు, పనివారు గుర్తుకొస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి తండ్రి దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళే ఎంతో సమృద్ధిగా ఉన్నారట. చక్కని వస్త్రాలు ఉన్నాయి పని వాళ్ళకి ఏమున్నాయి? చక్కని వస్త్రాలు ఉన్నాయి. వాళ్ళకి యాతన పడుతున్నాను. ఇక్కడ ఎలా యాతన పడుతున్నాను? ఎంతో ఆకలితోటి, దప్పికతోటి. ఒంటి మీద ఏమైనా బట్టలు ఉన్నాయా? మురికి బట్టలు. స్నానం లేదు, మొహం కడుక్కోవడం లేదు, తిండి లేదు, జోళ్ళు లేవు, మాసిపోయినటువంటి స్థల కదా. మనం ప్రతి 2 రోజులకు వస్తే తలస్నానం చేస్తూ ఉంటాం. అది స్నానమే లేదు. ఎంత అసహ్యం ఉంటుంది చూడండి. పొరపాటున ఉదయాలు ఇదిగో చూడండి ఎలాగ ఉందో. ఏం కనిపిస్తున్నాయి మీకు? ఏం కనిపిస్తున్నాయి? చెట్టుకి కొన్ని కాయలు ఉన్నాయి. కాయలు కాసి ఎలా ఉన్నాయి? నీళ్లు గట్టేమి లేక వాడిపోయి ఎండిపోయి ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. తనకి ఇంటి కోసం ఆలోచించాడు. నేను ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? నేను మరలా ఏం చేస్తాను? నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడికి నేను వెళ్తాను. నా తండ్రి ఇంటికి వెళ్తాను. నా తండ్రి దగ్గర పని వాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళలో ఒక్కడిలాగైనా తండ్రిని ఉంచుకుంటాడేమో. ఎందుకంటే నాకు హక్కు లేదు. ఏమి లేదు? హక్కు లేదు. ఎందుకంటే నాకు ఏదైతే కావాలో నా ఆస్తినంతా రూపాయితో సహా తెచ్చేసుకున్నాను. నాకు హక్కు లేదు కాబట్టి నా తండ్రి దగ్గర ఏవైనా ఒక పనివాడుగా ఉండేటట్టుగా ఏవైనా పని దొరుకుతుందేమో అడుగుతాను అనేసి ఏం చేస్తూ వచ్చాడు అనుకుని. చూడసారి కనిపిస్తుందా మీకు?
ఏం కనిపిస్తుంది? చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఎవరు కనిపిస్తున్నారు ఇందులో? మనకి ఇద్దరు కనిపిస్తున్నారు. కనిపిస్తున్నారా? ఒక పెద్దానికి కనిపిస్తున్నారు. ఎవరైనా? తండ్రి. తండ్రికి ఎదురుగా ఒక చిన్న ఫోటో కనిపిస్తుంది చూడండి. చిన్న కుమారుడు దూరం నుంచి చూశాడు అన్నమాట. చూస్తున్నాడా? చూసి రెండు చేతులు చాపి ఇంకా కుమారుడు అలా నడుచుకుంటూనే వస్తున్నాడు. ఇంకా కుమారుడు తండ్రిని చూడలేదు. ఎవరు చూశారు మొట్టమొదటిగా? తండ్రే కుమారుణ్ణి చూశాడు. దూరం చూశాడు, గుర్తుపట్టాడు. గుర్తుపట్టేసి ఏమైంది? ఎంతో సంతోషంతో రెండు చేతులు కూడా అలా చాపి మరి ఎంతో సంతోషముతో మరి పరిగెత్తుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ కుమారుణ్ణి అసహ్యం వాసన వచ్చేస్తున్నాడు కదా. కొన్ని నెలలు బట్టి ఏం లేదు, స్నానం లేదు, సరైన తిండి లేదు, కాళ్ళకు జోలు లేవు, బట్టలు దిగి చెప్పనక్కర్లేదు. పందులతో కలిసినటువంటి వాసనతో నిండిపోయి ఎంతో ఆ వాసన వర్ణించలేం, అదో రకమైన వాసన వస్తున్నాడు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి కుమారుని మీద దృష్టి పెట్టాడు తండ్రి. దూరం నుంచి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి తన కౌగిలించుకోవటం చక్కగా చూస్తూ వస్తూ ఉంటాం అన్నమాట కదా. మనమాట అనేక రకాలైనటువంటి చెడ్డ ఆలోచనలతోటి, చెడ్డ మాటలతోటి నిశ్శబ్దం ఉండాలి. బాబు రే అందరూ నా వైపు చూడాలి. ఏం చేస్తూ వచ్చామట? తండ్రిని బాధ పెడుతూ వచ్చాం. మన ఆలోచనలు చెడ్డవి, మన చూపులు చెడ్డవి, తండ్రి మాట ఆలోచించాం, మాట్లాడితే అబద్ధాలు కదా. ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ వస్తుంటాం. ఈ విధంగా పాపాలు చేసి 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 ఏ విధంగా పందుల వద్ద వాసన వస్తుందో అటువంటి వాసనతో మన హృదయం ఏమైపోయింది? నిండిపోయింది కదా. బయటికి బాగానే ఉన్నాం, చక్కని ఇస్త్రీ బట్టలు వేసుకొని, సెంటు కొట్టుకొని, పౌడర్ రాసుకొని చక్కగా ఉన్నాం. కానీ మన హృదయం ఎలాగున్నది? పందుల దగ్గర ఎటువంటి అయితే వాసన వస్తుందో అంతటి పాపపు వాసనతో ఉన్నామన్నమాట. అటువంటి హృదయంతో ఎప్పుడైతే మనం దేవుని వద్దకు వస్తామో అటువంటి వారిని సైతం కూడా ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి, ఏం చేస్తాడు? క్షమించేవాడుగా ఉంటాడు. చూడండి ఒకసారి ఎలాగున్నది ఇక్కడ. చూసారా? తండ్రి ఏం చేస్తున్నాడు? ముందు నువ్వు స్నానం చేసిరారా బాబు, ఒక బాత్రూమ్ అక్కడ దూరంగా ఉన్నది, ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళిపోయి స్నానం చేసుకుంటారా, బట్టలు మార్చుకుంటారా అని అన్నాడా? అనలే. కుమారుడు వచ్చాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు, ఇక మీదటైనా నా దగ్గరే ఉంటాడు అనేసి తప్పిపోయినట్టు నా కుమారుడు తిరిగి బ్రతికాడు అనే సంతోషంతో ఏం చేస్తూ వచ్చాడు? కౌగులించుకున్నాడు, ఎంతో సంతోషంతో చేర్చుకున్నాడు. చేర్చుకుని ఏం చేస్తున్నాడమ్మా? ఇలా చూడండి. ఏం చేస్తున్నా చూడండి. తండ్రి, కుమారుడు, తన యొక్క బంధువులు, పనివారు. తండ్రి ఏం చేస్తున్నాడు? చక్కని ఒక పశువును వధించాడు, మంచి లేతగా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి వధించాడు. అందరూ కూడా పాటలు పాడి సంతోషిస్తూ ఉన్నారన్నమాట. నా కుమారుడు ఏం చేశాడు? తిరిగి మా ఇంటికి వచ్చాడు. ఇక్కడికో నరకానికి వెళ్ళిపోతాడు అనుకున్నాను, పాపాలను బట్టి నరకానికి పోతాడేమో అనుకున్నాను, చనిపోతాడేమో అనుకున్నాను. కానీ తను తప్పు తెలుసుకున్నాడు. ఏం చేస్తూ వచ్చాడు? ఇప్పుడు తిరిగి నా ఇంటికి వచ్చాడు అనేసి అనుకున్నాడు అనమాట. ఎంతో సంతోషించాడు. ఎవరో? తండ్రి కదా. వాస్తవానికి కుమారుడు ఏమనుకున్నాడు? ఏదైనా పనివాడిగానే నన్ను ఉంచుతాడు అనుకున్నాడు తప్ప, తండ్రి ఏం చేశాడు? తిరిగి తనకి పూర్వ హోదాని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చూస్తాం ఇక్కడ. ఇదిగో చూడండి, ఊహించలేనటువంటిది జరిగింది. తండ్రి, నువ్వు నన్ను ఈ విధంగా చేర్చుకుంటావని అనుకోలేదు, కాబట్టి నాకెంతో సంతోషంగా ఉన్నది, అదే సమయంలో సిగ్గుగా కూడా ఉన్నది, పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు తండ్రి నీకేమీ కూడా అవ్వదు, అవన్నీ కూడా నేను మర్చిపోతున్నాను, నువ్వు తిరిగి నా ఇంటికి వచ్చి అదే నాకు చాలు అనేసి తన కుటుంబం అంతటితో కూడా మరి ఎంతో సంతోషించినటువంటిది ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం అన్నమాట. ఈ యొక్క కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చూసినట్టయితే ఇంకా చాలా విషయాలు వస్తుంటాయి. చూడండి ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తాయి చూడమ్మా? వస్త్రాలు, ఉంగరం, చెప్పులు, ఆహారం కదండి. ఇవన్నీ ఏంటంటే ఈ ఉంగరం అనేటువంటిది వారసత్వం అన్నమాట. తను ఏదైతే వదిలేసుకున్నాడో అది మళ్ళీ తిరిగి ఆ హక్కుని
ఇచ్చాడన్నమాట. కుమారుడు అనేటువంటి హక్కుని ఎవరిచ్చారు? తండ్రి. అర్థమవుతున్నదా? అలాగే ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, కాళ్ళకు జోళ్ళు కదా, జోళ్ళు గట్రా ఏమి లేవు కదా, మంచి కొత్త జోళ్ళు వేసుకుని వచ్చాడు. చక్కని ఆహారం దేవుడు ఇస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వస్తున్నాయి చెప్పండి మనకి? మధ్యలో మీకు ఏం కనిపిస్తుంది? యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా. అర్థమవుతున్నదా? మనము ఉదయం సెషన్లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? మనం ఏం చేస్తామట? పాపం చేస్తాం. పాపాలను ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది మనకి? దేవుడు ఏమి ఇస్తాడు మనకి? యేసయ్యా, నేను పాపిని, నా పాపములను నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడుగు, నేను పాపాలు చేస్తున్నాను, నా పాపాలను క్షమించు అని అంటే దేవుడు ఏం చేస్తాడు? మనకి రక్షణ ఇచ్చేవాడుగా ఉంటూ వస్తుంటున్నాడు. అమ్మ మీరు మాట్లాడుతున్నారు, నా వైపే చూడాలి. బాగా కూర్చో, బాగా కూర్చో. మీరు నా మాట ఆలకించాలి. ఇద్దరు నవ్వుతున్నారు దేనికి? ఆశ్చర్యపోనట్లేదు, ఇద్దరు నవ్వుతున్నారు. సరే, చూసినట్లయితే కలువరి శిలువ రక్తంలో ఏమున్నది మనకి? ఉదయం నేర్చుకున్నాం కదా, ఆయన రక్తంలో మనకి ఏమున్నది? పాప క్షమాపణ అనేటువంటి ఉన్నది. మన పాపాలను ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువా నా యొక్క పాపాలను క్షమించు, నీ బిడ్డగా ఉంటానని అంటే దేవుడు ఏం చేస్తాడు? ఈ విధంగా దేవుడు తన వారసత్వాన్ని ఇస్తాడు, తన కుమారుడిగా చేసుకుంటాడు. చూడండి, రక్షణ వస్త్రాలు, దేవుని కుమారుడికి ఉన్నటువంటి అధికారం, చూడండి, చక్కని జోళ్ళు, చక్కని సమృద్ధి అయినటువంటి ఆహారం కదండి. ఈ విధంగా దేవుడు ఏం చేస్తాడు? దేవుడి మాట ఆలకించినప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు మనం ఏం చేయబడతాం? దేవుని యొక్క కుమారులము, కుమార్తెలముగా చేయబడతాం. అర్థమవుతున్నదా? ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మార్నింగ్ లాగే మీకు అందరికీ గ్రూప్స్ కింద ఫామ్ అవుతాం.